హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో సిఏ ఫౌండేషన్ వాళ్ళకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి ప్రీవియస్ పేపర్స్లో మనకి సెప్టెంబర్ 2024 అలాగే 2025 జనవరి మొన్న రీసెంట్గా మే పేపర్స్లో ఏమి ఇచ్చారు చూద్దామండి. మనకి ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి సెప్టెంబర్ 2024లో 10 మార్క్స్ ఇచ్చారండి. క్వశ్చన్ 10 మార్క్స్కి ఇచ్చారు అకామిడేషన్ బిల్స్ నుంచి. అలాగే నీకు మే 2025 అలాగే మొన్న జనవరి 2025లో 5 మార్క్స్కి ఇచ్చారు అకామిడేషన్ బిల్స్ నుంచి అండి. ఇప్పుడు మనం ఈ క్లాస్ లో ఈ 3 పేపర్స్ కూడా కంప్లీట్ చేద్దాం. ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో 3 కూడా కంప్లీట్ చేద్దాము. అయితే ఫస్ట్ మనం 2024 10 మార్క్స్ ప్రాబ్లం చూద్దామండి. స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, ఇదిగోండి, ఇది సెప్టెంబర్ 2024 పేపర్ అండి. ఎన్ని మార్క్స్కి ఇచ్చారు చూడండి ఒకసారి. 10 మార్క్స్కి. క్లియర్? ఇదిగోండి క్వశ్చన్ నెంబర్. మనం ఆల్రెడీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అదే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ చేశామండి. ఇదిగోండి, ఏ దానికన్నా ముందేమో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ 4 మార్క్స్ అండి. ఓకేనా? తర్వాత 10 మార్క్స్కి బిఆర్ఎస్. ఇప్పుడు బి క్వశ్చన్ వచ్చేటప్పటికి నీకు 10 మార్క్స్ కండి. అంటే మనం ఇప్పటివరకు మన సిఏ ఫౌండేషన్ వాళ్ళకి క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత పార్ట్ వరకు కవర్ అయింది సెప్టెంబర్ 2024 పేపర్లో అంటే ఒక 4 మార్క్స్ రెక్టిఫికేషన్, అలాగే ఒక 10 మార్క్స్ బిఆర్ఎస్ అంటే 14 మార్క్స్. ఇప్పుడు ఈ 10 మార్క్స్ క్వశ్చన్ అండి. మొత్తం మనకి 24 మార్క్స్కి కవర్ అయిందనమాట. ఈ 10 మార్క్స్ కూడా కవర్ చేస్తే మొత్తం 24 మార్క్స్కి మనం కవర్ చేసాం. ఇది సెప్టెంబర్ 2024 పేపర్ అండి. ఓకేనా? ఎప్పుడైనా సరే మనకి ప్రీవియస్ పేపర్ మీద అవగాహన ఉండాలండి, ప్రీవియస్ పేపర్స్ మీద. ఓకే, రైట్, చూద్దాం. చూడండి, అకామిడేషన్ బిల్ అండి ఇది. హ్యారీ డ్రాస్ ఏ బిల్ ఆన్ సీజల్ ఫర్ 60,000 rupees on 1/1/2023 for 3 months. Cecil accepts the bill and sends it back to Harry to get it endorsed, discounted for 56,000 rupees. చూడండి, హ్యారీ డ్రాస్ బిల్ అన్నారు కాబట్టి ఇక్కడ డ్రార్ ఎవరు అంటే, ఇది ఒక్క నిమిషం, డ్రార్ ఎవరు అంటే నీకు హ్యారీ. సీజల్ ఎవరు అంటే డ్రాయి. యాక్సెప్ట్ చేసి బిల్ పంపిస్తాడు కాబట్టి ఈయనకేమో హ్యారీకి అది బిల్స్ రిసీవబుల్, సీజల్కి వచ్చేటప్పటికి బిల్స్ పేయబుల్. ఓకే, బిల్ అమౌంట్ 60,000 rupees. వెంటనే సీజల్ యాక్సెప్ట్ చేసి ఇచ్చిన తర్వాత అకామిడేషన్ బిల్ అంతే కదండి, ఫండ్స్ జనరేషన్ కోసం ఏం చేశాడు చూడండి, డిస్కౌంట్ చేసుకున్నాడు 56,000 రూపీస్కి. అంటే 4,000 రూపీస్ డిస్కౌంట్ ఛార్జెస్. 1/4 అమౌంట్ టు సీజల్కి 1/4 అమౌంట్ పంపించాడు. అంటే 56,000లో 1/4 ఎంత చూస్తామండి. అలాగే డిస్కౌంట్ వచ్చేటప్పటికి 4,000 రూపీస్ మీద 1/4 అంటే డిస్కౌంట్ ఛార్జెస్ వచ్చేటప్పటికి 1,000 రూపీస్ అండి. ఓకే, ఆన్ ద డ్యూ డేట్ హ్యారీ వాజ్ అనేబుల్ టు రెమిట్ హిజ్ షేర్ టు సీజల్. అయితే హ్యారీ బిల్ రాస్తే హ్యారీకి బిల్స్ రిసీవబుల్, హ్యారీ డిస్కౌంట్ చేశాడండి. 1/4 అమౌంట్ ఎవరికి పంపించాడు? సీజల్కి పంపించాడండి. అయితే ఇప్పుడు దాన్ని ఆనర్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది అంటే యాక్సెప్ట్ చేసి ఇచ్చినటువంటి సీజల్ మీద ఉంటుందండి. అయితే ఈయన ఆ బిల్ ఆనర్ చేయాలి అంటే ఈ హ్యారీ 3/4 అమౌంట్ తీసుకున్నాడు కదండి. ఇక్కడ అర్థమవుతుంది, ఇక్కడ రాద్దాం చూడండి. మొత్తం బిల్ అమౌంట్ 60,000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఛార్జెస్ మనం ఏం తీసుకోకూడదండి. అంటే మళ్ళీ తిరిగి పే చేసేటప్పుడు టోటల్ అమౌంట్ పే చేయాల్సిందే. అంటే నీకు 40,000 ఏమో అంతేనా, మీకు 45,000 4 భాగాలంటే 3:1. 45,000 రూపీస్ ఏమో హ్యారీ తీసుకున్నాడండి. 1/4 ఏమో అంటే 15,000 ఏమో సీజల్కి ఇచ్చాడు. అంతేనా? 45,000 15,000 3:1 రేషియోలో. డిస్కౌంట్ ఛార్జెస్ కూడా మనం అలాగే తీసుకుంటాము. కాకపోతే బిల్ ఆనర్ చేసేటప్పుడు టోటల్ అమౌంట్ 60,000 పే చేయాలి అంటే ఎవరు పే చేయాలండి? సీజల్ పే చేయాలి. సీజల్ పే చేయాలి అంటే ఈ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 45,000ని సీజల్కి పంపిస్తేనే సీజల్ దానిని ఆనర్ చేస్తాడు. అయితే ఏమైందో చూద్దాం. ఆన్ ద డ్యూ డేట్ హ్యారీ వాజ్ అనేబుల్ టు రెమిట్ హిజ్ షేర్. ఇదిగోండి, ఎంతైతే అమౌంట్ తీసుకున్నాడో అంత అమౌంట్ పంపించడంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి, పంపించలేకపోయాడు కాబట్టి రాదర్ యాక్సెప్ట్స్ ఏ బిల్ ఆఫ్ 80,000 ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months. అప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేశాడండి. ఎవరు? హ్యారీ. 80,000 రూపాయలకి బిల్లు రాయి నువ్వు అనేసి సీజల్కి చెప్పాడు. నేను యాక్సెప్ట్ చేస్తాను, యాక్సెప్ట్ చేసి నీకు బిల్లు పంపిస్తాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు హ్యారీ అనేవాడు రాయి అయ్యాడండి బిల్ యాక్సెప్ట్ చేసి. ఓకేనా? ఇప్పుడు హ్యారీ డ్రాయి అయ్యాడు అంటే హ్యారీకి బిల్స్ పేయబుల్. ఓకే,
దిస్ బిల్ వాజ్ డిస్కౌంటెడ్ బై సీజర్. అంతేగా, సీజర్ కి బిల్స్ రిసీవబుల్ కదండి, దాన్ని బ్యాంక్ లో డిస్కౌంట్ చేస్తే అమౌంట్ వచ్చినాయి. ఆ అమౌంట్ నుంచి ఏం చేశాడు అంటే ఫస్ట్ బిల్ 60,000 ఏదైతే 60,000 రూపాయలు ఏదైతే ఉందో దానిని మీట్ అయ్యాడు అనమాట. అంటే దాన్ని ఆనర్ చేశాడు ఫస్ట్ బిల్ ని. ఎలా? సీజల్ బ్యాంక్ లో బిల్లుని డిస్కౌంట్ చేసుకుని చేసేసి ఆ వచ్చినటువంటి అమౌంట్ లో 60,000 రూపీస్ బ్యాంకుకు పే చేశాడు. ఇదిగోండి, సీజల్ ఆఫ్టర్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ ఫస్ట్ బిల్ 60,000 కట్టిన తర్వాత సెంట్ 3/4 ఆఫ్ ది అమౌంట్ రిమైనింగ్ టు హ్యారీ. ఇదిగోండి, మిగిలిన దాంట్లో 3/4 వంతు పంపించాడండి. ఇదిగోండి, 3/4 ఆఫ్ ది అమౌంట్ రిమైనింగ్, ఆఫ్ ది అమౌంట్ రిమైనింగ్ అంట. అంటే మొత్తం మీద నీకు 80,000 రూపాయల బిల్లులో చూడండి, సెకండ్ బిల్ వచ్చేటప్పటికి ఇక్కడ రాద్దాము. సెకండ్ బిల్ వచ్చేటప్పటికి నీకు ఎంతండి? 80,000 రూపీస్, రైట్? డిస్కౌంట్ ఎంత పోయిందనేది నీకు అనవసరం అండి. 60,000 రూపాయలు అయితే గనక ఎవరికి పంపించేయాలి? బ్యాంకుకి పంపించేసేయాలండి. 60,000 రూపాయలు బ్యాంకుకి పంపిస్తే రిమైనింగ్ అమౌంట్ ఎంత? నీకు రిమైనింగ్ అమౌంట్ వచ్చేటప్పటికి 20,000 రూపీస్. అవునా? రిమైనింగ్ అమౌంట్ 20,000 రూపీస్. ఈ 20,000 రూపీస్ లో మళ్ళీ ఎంత అండి? 1/4 అంటే 15,000 రూపీస్ ని ఎవరికి పంపించాడు అంటే హ్యారీకి పంపించాడు అని చెప్తున్నారండి. సరే, ఈ సమ్లోకి వెళ్ళినాక ఇంకా క్లియర్ గా అర్థం అవుతుందండి. ఓకే, ఆన్ మెచ్యూరిటీ ఆఫ్ ది బిల్ అంటే సెకండ్ బిల్ మెచ్యూరిటీ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ నా హ్యారీ బికేమ్ బ్యాంక్రప్ట్ అంటే ఇన్సాల్వెంట్ అయ్యాడు. అండ్ హిజ్ ఎస్టేట్ పేయింగ్ 40 పైస్ ఇంటూ ద రూపీ. 40 పైసలే వచ్చిందండి. ఎవరి నుంచి అంటే హ్యారీ నుంచి. ఓకే, గివ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సీజల్. ఆల్సో ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్ ఆఫ్ హ్యారీ. ఆల్ వర్కింగ్ షుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. ఓకే, ఇక్కడ హ్యారీ అకౌంట్ వేయకపోయినా కూడా మనం వేసేవాళ్ళమేనండి. ఎందుకు అంటే నిన్న మనం 9 and 10 ప్రాబ్లమ్స్ చేసినప్పుడు 9 మరియు 10 లెక్కలు చేసాం అకామిడేషన్ బిల్స్ కి సంబంధించి. నిన్న క్లాస్ లో నేను వీడియోలో అప్లోడ్ చేశానండి. అప్పుడు కూడా మనం వాళ్ళు ఏ బీనో ఏదో ఉంది, సంథింగ్ జాక్ ఎవరో మరి సమ్ లో మనం కూడా అకౌంట్ వేస్తేనే, వేయమని లేదు కానీ అకౌంట్ వేస్తేనే మనకి అసలు ఇంకెంత అమౌంట్ మనకి రావాల్సి ఉంది, ఓకే, ఎంత అమౌంట్ కి బ్యాడ్ డెట్స్ కి ట్రాన్స్ఫర్ చేసాం అనేది తెలుస్తుందండి. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళే అడిగారు హ్యారీ అకౌంట్ ఏమని. అంటే మీకు ఎంట్రీస్ ఏమో సీజల్ బుక్ లో రాయమన్నారు. సీజల్ బుక్ లో మనం ఎంట్రీస్ రాసేటప్పుడు హ్యారీ పేరుతోటే రాసుకుంటామండి, హ్యారీ అకౌంట్ అనేసి. తర్వాత మనం హ్యారీ అకౌంట్ వేయాలి. ఒకవేళ వెయ్యమని అడగకపోయినా కూడా మనం వర్కింగ్ నోట్ లో రఫ్ గా రాసుకుని వర్కింగ్ నోట్స్ రాసుకోవడం ద్వారానే మనకి ఎంత అమౌంట్ సీజల్ కి హ్యారీ నుంచి రావాల్సి ఉంది అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ సీజల్ జర్నల్ ఎంట్రీస్ రాయబోతున్నాం అనమాట. ఓకే, ఇక్కడ తీసుకుందామా? రైట్, ఫార్మాట్ డ్రా చేస్తున్నాను. ఇదేంటి? జర్నల్ ఎంట్రీస్ కండి. అంటే ఒక 6-7 ఎంట్రీస్ వస్తాయి. డేట్ కాలం కూడా తీసుకుందాం. ఓకే, అలాగే నెక్స్ట్ హ్యారీ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సీజన్. హ్యారీ అకౌంట్ ఇది జర్నల్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సీజన్. ఎంట్రీస్ రాసి మనం హ్యారీ అకౌంట్ డ్రా చేస్తాం అనమాట. సీజన్, రైట్. డేట్స్ చూసుకోండి. హ్యారీ డ్రాస్ ఏ బిల్ ఆన్ సీజల్ ఫర్ 60,000 రూపీస్ ఆన్ 1/1/2023. హ్యారీ డ్రార్ సీజల్ డ్రాయి. సో సీజల్ బిల్ పేయబుల్ 1/1/2023 బిల్ పే చేస్తున్నాడు అనేది రికగ్నైజ్ చేయండి. 1/1/2023 ఎవరికండి బిల్ పే చేస్తుంది? హ్యారీకి. హ్యారీ అకౌంట్ డెబిటెడ్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ అమౌంట్ 60,000.
రూపీస్, రైట్. అయిపోయిందండి. నెక్స్ట్ బిల్ పే చేశాడు కదండి. బిల్ పే చేస్తే అవతల వాడు డిస్కౌంట్ చేసుకున్నాడు. డిస్కౌంట్ ఎంట్రీ ఏమి రాయట్లేదు మనం. డిస్కౌంట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు అంటే కొంత అమౌంట్ పంపిస్తున్నాడు. అది అర్థం చేసుకోండి. డిస్కౌంట్ చేసేది ఎవరు అంటే డ్రావర్ డిస్కౌంట్ చేస్తున్నాడండి. ఇదిగోండి, సీజల్ యాక్సెప్ట్స్ ద బిల్. ఇంతవరకు మనం ఎంట్రీ రాసాము. అండ్ సెండ్స్ ఇట్స్ బ్యాక్ టు హ్యారీ టు గెట్ ఇట్ డిస్కౌంటెడ్ ఫర్ 56,000. ఎవరండి? ఎవరి దగ్గర బిల్ ఉంటే వాళ్ళు. అంటే హ్యారీ డిస్కౌంట్ చేశాడు. మనం రాసుకోకూడదు. మనం రాసేది ఓన్లీ డ్రాయి బుక్స్ లోనే రాయమన్నారు కాబట్టి రాస్తున్నాము. హ్యారీ రిమిట్స్ 1/4 అమౌంట్ టు సీజర్. అంటే వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానిలో 1/4 అమౌంట్ వస్తుంది హ్యారీ నుంచి. కాద్దాం. సేమ్ డేట్ 1/1/23 క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 56,000లో 1/4 ఆఫ్ 56,000. 1/4 ఆఫ్ 56,000. ఓకే. నెక్స్ట్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు ఎవరి నుంచి అండి వస్తుంది? హ్యారీ నుంచి. ఇదిగోండి హ్యారీ అకౌంట్. సో 56,000లో 1/4 అంటే నేను క్యాల్సీ తీసుకోవాల్సింది. ఎక్కడ పెట్టాను క్యాల్సీ? ఉంది ఇక్కడే. 56,000 ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు 14,000 రూపీస్. అలాగే డిస్కౌంట్ ఎంతండి మనకి? అది కూడా మనకి 1,000 రూపీస్. ఎలా అంటే 60,000 రూపీస్ ని 4 భాగాలు చేసుకో. 60,000 రూపాయలని 4 భాగాలు చేస్తే తెలుస్తుంది. చూడండి ఏమైంది దీనికి. ఇలా 60,000 రూపీస్ 1/4 ఆఫ్ 60,000 ఎంత వస్తుందండి నీకు? 15,000. క్లియరేనా? 15,000 రూపాయలు టోటల్ అమౌంట్ అన్నమాట. డిస్కౌంట్ ఇలా తీసుకోవాలి. రైట్, అయిపోయిందండి రెండోది కూడా. తర్వాత ఏమైంది? అమౌంట్ అయితే ఈయన 1/4 తీసుకున్నాడు. డ్యూ డేట్ అనేది వచ్చేసింది. డ్యూ డేట్ రోజు ఏం జరిగింది? ఇదిగోండి, ఆన్ ద డ్యూ డేట్ హ్యారీ వాజ్ అనేబుల్ టు రెమిట్ హిజ్ షేర్ టు సీజర్. ఇదిగోండి, బిల్ ఎవరైతే పే చేశారో వాళ్ళనే బ్యాంక్ అడుగుతుంది అనమాట. ఏమనంటే ఇదిగో నాకు బిల్లు తాలూకు అమౌంట్ పే చేయమని అడుగుతారు. కానీ ఈయన ఆనర్ చేయలేడు. ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే హ్యారీ అమౌంట్ హ్యారీ ఈయనకి ఇచ్చింది 1/4. మిగిలిన అమౌంట్ ఇస్తేనే, అంటే 60,000 లో రిమైనింగ్ 40 ఇక్కడ వేశాను కదండి. ఇదిగోండి 45,000 15,000 ఇలా షేర్ చేసుకున్నారు. 45,000 రిమైనింగ్ అమౌంట్ పంపిస్తేనే ఈయన దానిని ఆనర్ చేస్తాడు. సరే పంపించలేకపోయాడు. సో మరి ఈయన ఆనర్ చేయాలి అంటే అప్పుడు ఏమన్నాడంటే హ్యారీ కొత్త బిల్లు నువ్వు రాసి నాకు ఇవ్వు, నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పాడు సీజల్ తో హ్యారీ. ఇదిగోండి, యాక్సెప్ట్స్ ఏ బిల్ ఆఫ్ 80,000 రూపీస్. ఎవరండి? హ్యారీ యాక్సెప్ట్ చేసి ఇచ్చాడండి. సో ఇప్పుడు సీజల్ కి బిల్స్ రిసీవబుల్ అవుతుందండి ఇది. సో మనకి డేట్ వచ్చేటప్పటికి 1/1/2023 అంటే నీకు డ్యూ డేట్ వేసుకోండి ఇక్కడ 4/4/2023 బిల్ వచ్చిందండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఎవరి నుంచి వచ్చిందండి? హ్యారీ నుంచి వచ్చింది. హ్యారీ అకౌంట్ 80,000 పడుతుంది. 80,000 రూపీస్ బిల్ వచ్చిందండి. ఓకే, రైట్. రాగానే దీన్ని ఏం చేశాడండి? బిల్ రాగానే బిల్ బ్యాంక్ లో డిస్కౌంట్ చేశాడు. నిమిషం అండి, ఇదేంటో ఓకే అండి. ఇది చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. కంటిన్యూ చేద్దాం రిమైనింగ్.
బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు హ్యారీ 80,000 రూపీస్కి. న్యూ బిల్ ఇది. ఓకే, దీన్ని ఎవరు డిస్కౌంట్ చేసుకుంటారు అంటే బిల్స్ రిసీవబుల్ ఎవరు రిసీవ్ చేసుకున్నారో వాళ్ళే కదండి. సో బిల్ ని బ్యాంక్ లో డిస్కౌంట్ చేస్తామండి. సేమ్ డేట్ 4/4/2023. బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకే, ఎంత అమౌంట్ కో చూద్దామండి మనం. ఇదిగోండి 74,600 రూపీస్ రిసీవ్ చేసుకున్నారండి. 74,600 రూపీస్ రాద్దాం. 74,600 రూపీస్ అంటే 5,400 రూపీస్ డిస్కౌంట్ అండి. టోటల్ బిల్ అమౌంట్ వచ్చేటప్పటికి 80,000 రూపీస్, రైట్? ఇప్పుడు ఏం జరిగింది, ఇదిగోండి బ్యాంక్ లో డిస్కౌంట్ చేస్తే అమౌంట్ వచ్చింది కాబట్టి ఆ అమౌంట్ లో నుంచి ఈ ఫస్ట్ బిల్ ఏదైతే ఉందో దీన్ని ఆనర్ చేసేస్తున్నాడండి. ఎవరు అంటే సీజర్. సో ఎన్ని నెలల గడువు అండి రాసుకోవాలి కదా మనం. ఎన్ని నెలలు అంటే మీకు 3 నెలలు. ఇదిగోండి 3 months పీరియడ్. సో 3 months పీరియడ్ కదా. ఇప్పుడు మనం డేట్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. సేమ్ డేట్ అమౌంట్ వచ్చింది కదండి. అంటే 4/4/2023 ఫస్ట్ బిల్ 3 months అండి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఫస్ట్ బిల్ 3 months ఎక్కడ ఉందండి. ఇదిగోండి 3 నెలలు అంటే 4/4/2023 రోజున బిల్ ఆనర్ చేశాడు. బిల్ ఆనర్ చేస్తే మనం ఏమి రాస్తామండి, బిల్ వచ్చేసింది. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ ఎంతండి, 60,000 రూపీసే కదా ఫస్ట్ బిల్. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అమౌంట్ వెళ్ళిపోతుంది. ఈయన ఆనర్ చేస్తే ఎంట్రీ ఇదేగా, 60,000 రూపీస్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అయిపోయిందండి. ఇంతకు మనకి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. This bill was discounted by Caesar. Caesar after making the payment of first bill, ఇది పే చేసేసామని 60,000 ఎంట్రీ కూడా రాసాము. ఫస్ట్ బిల్ అమౌంట్ 3/4 ఆఫ్ ది అమౌంట్ రిమైనింగ్. మిగిలిన దానిలో 3/4 వంతు అంటే 80,000 రూపాయలు టోటల్ అమౌంట్ గా తీసుకోవాలండి. సెకండ్ బిల్ ఎంతండి, 80,000 రూపాయలు. 80,000 రూపాయల్లో 60,000 రూపాయలు ఫస్ట్ బిల్ మీట్ అయిపోయినాక రిమైనింగ్ అమౌంట్, ఇదిగోండి రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 20,000. ఆ 20,000లో 1/4 ఎంత అండి, 15,000 రూపీస్. 15,000 రూపాయల్ని ఎవరికి పంపిస్తున్నాడు అంటే హ్యారీకి పంపిస్తున్నాడు. 4/4/2023 హ్యారీ అకౌంట్ డెబిట్ 15,000 రూపీస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. చూద్దామండి ఎంతో మనకి డిస్కౌంట్ చార్జెస్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేను చిన్నగా ఒక పాయింట్ చెప్తా. టోటల్ మనకి సెకండ్ బిల్ డిస్కౌంట్ చేసుకుంటే ఎంత అమౌంట్ వచ్చిందండి, ఇదిగోండి 74,600 రూపీస్ వచ్చింది. అవునా? అంటే నీకు డిస్కౌంట్ ఛార్జెస్ ఎంత అండి, ఇక్కడ మనం ఎంట్రీలో రాసుకున్నాం చూడండి. ఇదిగోండి రౌండప్ చేస్తున్నా, 5,400 రూపాయలు. అవునా? 5,400 రూపాయలు టోటల్ డిస్కౌంట్. నేను ఒక్కటే చెప్తాను మీకు, ఏమీ లేదు. ఫస్ట్ బిల్ ఏదైతే ఉందో దాని రేషియో ఏంటి, 3:1. ఓకేనా? అంటే హ్యారీకి 3 వంతులైతే 1 వంతు సీజర్కి. సో ఇప్పుడు కూడా నేను ఏం చెబుతున్నానంటే టోటల్ సెకండ్ బిల్ డిస్కౌంట్, టోటల్ డిస్కౌంట్ ఆఫ్ సెకండ్ బిల్, టోటల్ డిస్కౌంట్ ఆన్ సెకండ్ బిల్ ఎంతండి, టోటల్ డిస్కౌంట్ నీకు 5,400 కదా. దీని మీద 3/4 ఎంత వస్తే అంత అండి. ఇప్పుడు డిస్కౌంట్ ఇంటూ 3/4 సింపుల్ టెక్నిక్ అనమాట ఇది. 4050 అండి, 4050. ఓకేనా? ఈ 4050ని డిస్కౌంట్ దగ్గర రాసేయండి మీరు ముందైతే. ఇదిగోండి 4050 ఎలా వచ్చిందండి, 5,400 రూపీసా 600? 5,400 రూపీస్ ఇంటూ 3/4 ఇలా. సో మనకి 15,000లో నుంచి 4050 పోతే మైనస్ 4050 ఈజ్ ఈక్వల్ టు 10,950 రూపీస్. 10,950 రూపీస్ అండి. ఇదండి మనకి. క్లియరా? ఇదేంటి అంటే సెకండ్ బిల్లుని యాక్సెప్ట్ చేసి
సారీ సెకండ్ బిల్ డ్రా చేశారు సీజల్. డ్రా చేసినాక దాన్ని ఆ బిల్స్ రిసీవబుల్ ని డిస్కౌంట్ చేసి 80,000 వచ్చినాయి. 80,000 రూపాయల్లో ఫస్ట్ బిల్ 60,000 రూపాయలు మీట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంతండి? ఆ రిమైనింగ్ అమౌంట్ 20,000 రూపాయల్లో 1/4 వంతు డబ్బుల్ని హ్యారీకి పంపించాడు. డిస్కౌంట్ ఎలా చూడాలి అంటే ముందు ప్రపోర్షన్ ప్రకారమే చూడండి, ఒక సింపుల్ టెక్నిక్ లాగా, సింపుల్ గా అది. తర్వాత ఏమైంది? ఆన్ మెచ్యూరిటీ ఆఫ్ ది బిల్ అంటే ఎప్పుడండి మెచ్యూరిటీ ఆఫ్ ది బిల్ మనకి? హ్యారీ బికేమ్ బ్యాంక్రప్ట్ అనగానే దివాలా తీశాడు అంటే రెండో బిల్లు ఆనర్ చేయలేకపోయాడు. ఎవరు? ఆ బిల్ ఎవరైతే యాక్సెప్ట్ చేశారో ఆయన ఆనర్ చేయలేకపోయారు కాబట్టి మనం ఎంట్రీ రాసుకోవాలండి, డిజానర్ ఎంట్రీ. ఈ సెకండ్ బిల్ డ్రావర్ ఎవరు అంటే సీజల్ బుక్స్ లో ఏం రాస్తాము అనేదాన్ని ఇప్పుడు మనం రాసుకోబోతున్నాము. 3 months బిల్ కదండి. సో 4వ తారీఖుకి 3 గ్రేస్ డేస్ కలుపుకుంటే 5, 6, 7, 7/7/2023 బిల్ డిజానర్ ఎంట్రీ రాసుకోండి. ఈయనకి డిజానర్ అండి. బ్యాంక్ లో డిస్కౌంట్ చేసినటువంటి బిల్లు డిజానర్ అయితే ఎంట్రీ ఏమొస్తుందండి? హ్యారీ డెటార్ అకౌంట్ కి డెబిట్ చేసుకుని హ్యారీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. అంతకు ముందు ఏదైతే నువ్వు డెబిట్ చేసుకున్నావో ఇదిగోండి, ఎక్కడ? ఇదిగోండి, ఇదిగోండి, ఇది హ్యారీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్ అండి? మనకి టోటల్ గా 80,000 రూపీస్ బిల్లు తాలూకు 80,000 రూపీస్, రైట్? డిజానర్ ఎంట్రీ ఇది. తర్వాత మరి ఆయన ఎస్టేట్ నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారండి ఈయన? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఓకే, బ్యాడ్ డెట్స్ మొత్తం రావట్లేదు కదా, బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు ఎవరి నుంచి అండి? హ్యారీ నుంచి. ఇలా రాస్తాము. మనకి అమౌంట్ తెలియడం కోసం మనం తెల్లకాయ బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా మనం హ్యారీ అకౌంట్ వేసుకోవడం బెటర్. కానీ ఆల్రెడీ వాళ్ళు అడిగారు కాబట్టి లెక్కలో ఇన్ ద బుక్స్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సీజల్, అలాగే ఇన్ ద బుక్స్ ఆఫ్ సీజల్ హ్యారీ అకౌంట్ అన్నమాట. చూడండి ఫస్ట్ ఎంట్రీ ఎక్కడెక్కడ ఉన్నాడండి హ్యారీ? ఇదిగోండి టిక్ పెడుతున్నా చూడండి. ఫస్ట్ ఎంట్రీలో, సెకండ్ ఎంట్రీలో, థర్డ్ ఎంట్రీలో, ఫోర్త్ ఎంట్రీలో లేడు. తర్వాత ఫిఫ్త్ ఎంట్రీలో కూడా లేడు. సిక్స్త్ ఎంట్రీలో ఉన్నాడు. తర్వాత సెవెంత్ ఎంట్రీలో ఉన్నాడు. ఎయిత్ ఎంట్రీలో ఉన్నాడు. రైట్? ఫస్ట్ ఎంట్రీ హ్యారీ అకౌంట్ డెటార్ 2 బిల్స్ పేయబుల్ 60,000 రూపీస్. హ్యారీ అకౌంట్ డెటార్ 2 బిల్స్ పేయబుల్, రైట్? నెక్స్ట్ చూద్దామండి ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు హ్యారీ కాబట్టి బై క్యాష్ బై డిస్కౌంట్, బై క్యాష్ బై డిస్కౌంట్ 14,000 రూపీస్, 1,000 రూపీస్. నెక్స్ట్ చూద్దామండి థర్డ్ ఎంట్రీలో ఉన్నాడా? ఉన్నాడు. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు హ్యారీ. ఇదిగోండి థర్డ్ ఎంట్రీ అంటే ఇది టు హ్యారీ కాబట్టి పై బిల్స్ రిసీవబుల్ 80,000 రూపాయలు. 80,000 రూపాయలు బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అండి. నెక్స్ట్ పాయింట్ చూద్దామా? బ్యాంక్ నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ లేదు, రాడు. ఇక్కడ రాడు. ఇక్కడ చూద్దాం హ్యారీ అకౌంట్ డెటార్ 2 డెబిట్ సైడ్, 2 క్యాష్ ఆర్ బ్యాంక్, అలాగే 2 డిస్కౌంట్ 4,950, 1050 అయిపోయింది. నెక్స్ట్ అండి ఇది హ్యారీ అకౌంట్ డెటార్ 2 బ్యాంక్ 80,000 రూపాయలు, 2 బ్యాంక్ 80,000 రూపీస్, 2 బ్యాంక్ అకౌంట్. ఏమండి ఇప్పుడు వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ సీజల్ కి హ్యారీ నుంచి రావాల్సి ఉంది. సో 60,000 రూపీస్ ప్లస్ 4,950 ప్లస్ 1050 ప్లస్ 80,000 రూపీస్ డెబిట్ సైడ్ 1,46,000 వచ్చింది నాకు, రైటేనా? ఇంకొకసారి చెక్ చేద్దామా? ఫస్ట్ది 60,000 అండి, తర్వాత 14,000 1,000 క్రెడిట్ సైడ్ రాసాము, తర్వాత 80,000 రూపీస్ కూడా క్రెడిట్ సైడే. తర్వాత బిల్స్ పేయబుల్ రాదు. నెక్స్ట్ హ్యారీ అకౌంట్ డెటార్ 2 క్యాష్ 2 డిస్కౌంట్ 10,950. ఏమండి ఏంటిది అసలు? 10,950 ఎక్కడా? 10,50 అంటే ఏంటో మరి, ఏమిటో ఈ విధానాలు అంటారు కదా అట్లా. 10,950 రూపాయలు 40,50 అండి బాబు. పోయేది లెక్క ఏం లేదు. 40,50 సరే. 60,000 రూపీస్ ప్లస్ 10,950 రూపీస్ ప్లస్
4050 plus 80,000 is equal to 1,55,000 rupees. 1,55,000 rupees. Minus 14,000 minus 1,000 rupees minus 80,000 is equal to 60,000 రూపాయలు అమౌంట్ అండి. రిమైనింగ్ అమౌంట్ 60,000. ఇక్కడ రాయట్లేదు నేను, ఇదిగోండి 60,000 రూపాయలు. ఈ 60,000 రూపాయల్లో 40% మాత్రమే కలెక్ట్ అవుతుందట. సో 24,000 రూపీస్ అమౌంట్ వస్తుందండి. రిమైనింగ్ 36,000 రావట్లేదు. సో 36,000 ఏంటి అంటే బ్యాడ్ డెట్స్ అండి. బ్యాడ్ డెట్స్ రాద్దామండి ఇది. ఓకేనా? బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 24,000 అండి. బై బ్యాడ్ డెట్స్ 36,000. ఇప్పుడు ఈ ఎంట్రీ మిగిలింది మనకి, ఈ టోటల్ ఎంట్రీ మిగిలింది. అవునా? ఇది రాస్తే కంప్లీట్ అయిపోతుంది. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ బ్యాడ్ డెట్స్ అండి, సారీ. ఇదిగోండి లాస్ట్ ఎంట్రీ, మనకి ప్లేస్ కూడా లేదు, ఇవన్నీ రాసేసాం కదా, తీసేద్దాం. ఇంపార్టెంట్ లెక్క ఇది. సేమ్ డేట్ ముందు డిజానర్ ఎంట్రీ రాసేసామా? ఎంట్రీ రాసేసామండి బాబు మనం. సో 24,000 రూపీస్ రిసీవ్ చేసుకున్నాము, 36,000 రూపీస్ రావు, మొత్తం 60,000 రూపీస్ అండి. రైట్? అర్థమైందా? ఇది టోటల్గా సమ్ ఇలా చేయాలండి. ఓకే, ఇది సెప్టెంబర్ 2024. 10 మార్క్స్ తీసేయండి. నెక్స్ట్ జనవరి చూద్దామా? అలాగే జనవరి ఇదిగోండి 5 మార్కులకి ఇచ్చారన్నాను కదా నేను. ఉండటానికి ఇంత పెద్దది ఏంటో చూద్దాం. బి అండి, బి ఇది కూడా చదువు. మిస్టర్ ఏ యాక్సెప్ట్స్ టూ బిల్స్ అట of exchange on June 1st, 2024 for 1,50,000 and 60,000 rupees drawn on him by Mr. B. Mr. A యాక్సెప్ట్ చేశాడు, ఆయన మీద రాసినటువంటి బిల్స్. సో బిల్స్ పేయబుల్ అయితే ఏకి, బిల్స్ రిసీవబుల్ ఎవరైతే ఉన్నారో ఈయనకి బికి. ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ 1,50,000 ఏమో 2 months కండి డ్యూ డేట్. రెండోది వచ్చేటప్పుడు 3 months అండి డ్యూ డేట్. Mr. B got the first bill discounted with the bank for 1,49,000 rupees. So 1,000 rupees discount charges. On August 2, 2024, Mr. A requested Mr. B to cancel both the bills and drew a new bill on him with the combined amount of both the bills along with interest 12% per annum for a period of 2 months. Before the due date of the renewed bill on September 3, 2024, Mr. A becomes insolvent and only 40 paise in a rupee could be recovered from his estate. You are required to give the general entries in the books of Mr. B. ఇది మనకి విషయం. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఎవరి బుక్స్ లో రాయమన్నారు అంటే మిస్టర్ బి. అంటే మిస్టర్ బికి ఇది ఏమిటి అంటే బిల్స్ రిసీవబుల్ అండి. మిస్టర్ బి బుక్స్ లో రాయమన్నారండి, మిస్టర్ బికి బిల్స్ రిసీవబుల్. రైట్, స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కటి మనం రాసుకుంటూ వెళ్ళిపోవడమే, అదే అర్థమైపోద్ది. మనకి ఫండమెంటల్స్ తెలియాలి ఎంట్రీస్ రాయాలంటే. మీకు స్టార్టింగ్ లో ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉన్నా కూడా నేను ప్రతిదీ కూడా అది ఏ అకౌంట్ నుంచి ఏంటి అనేది చెప్తున్నానండి. ఓకే, రైట్. డేట్ కాలం తీసుకుందాము. ఓకే అండి, 1st June 2024. Journal entries. In the books of B. 1st June 2024. Bills receivable account debit first bill. మళ్ళా బిల్స్ రిసీవబుల్ అకౌంట్
డెబిట్ సెకండ్ బిల్. ఓకే, ఫస్ట్ బిల్ 1,50,000, సెకండ్ బిల్ 60,000 రూపీస్, టోటల్ 2,10,000 రూపీస్ టు మిస్టర్ ఏ అకౌంట్ అండి. ఏ అకౌంట్, మిస్టర్ ఏ అకౌంట్ ఇది, రైట్. ఫస్ట్ బిల్ డిస్కౌంట్ చేసుకున్నారట అండి, రాద్దాము. సేమ్ మనం చదివాం కదా ఇందాక, పద్దాక లెక్క చూడాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1,49,000, నెక్స్ట్ 1,000 రూపీస్, ఇది డిస్కౌంట్. డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. టోటల్ అమౌంట్ 1,50,000 రూపీస్ బిల్ అన్నమాట. అయితే ఏమైందో చూద్దాం అండి ఇప్పుడు. ఓకే, ఒకదానికి గడువు వచ్చేటప్పటికేమో జూన్ 1 దానికేమో మనకి 3 months అండి. జూన్ 1 రాసుకున్నారండి. 1,50,000 దానికేమో 3 months, 60,000 దానికేమో 2 months అండి, రైట్. అండ్ ఇక్కడ డేట్ మార్చాలండి, వాడు వెళ్ళింది 3 రోజులు అయినాక బ్యాంకుకి. మిస్టర్ బి గాట్ ద ఫస్ట్ బిల్ డిస్కౌంటెడ్ 1,49,000 అయిపోయింది. ఇక్కడ వరకు అయిపోయిందండి. ఆన్ August 2, 2024, మిస్టర్ ఏ రిక్వెస్టెడ్ మిస్టర్ బి టు క్యాన్సిల్ బోత్ ద బిల్స్. బోత్ 2 బిల్స్ క్యాన్సిల్ చేసేయమంటున్నారండి. ముందు క్యాన్సిలేషన్ ఎంట్రీ రాసుకుందాము. అండ్ డ్రూ ఏ న్యూ బిల్ ఆన్ హిమ్. సో క్యాన్సిలేషన్ ఎంట్రీ రాసినప్పుడు మనము చూడండి, డేట్ ఎప్పుడండి మనకి 2nd August 2024 అండి. 2nd August, ఇది జూనా, ఆగస్ట్ అంటే 8th month 2024కి మనకి ఎంట్రీ ఏమొస్తుందంటే ఇదిగోండి, 1,50,000 రూపీస్ బిల్ ఏమో బ్యాంక్ లో డిస్కౌంట్ చేసిన బిల్ డిజానర్ చేశాడు అవతల పార్టీ. బాగినండి, అవతల పార్టీ డిజానర్ చేశాడండి. అవతల పార్టీ 1,50,000 రూపీస్ బిల్ డిజానర్ అయినందుకు ఇదిగోండి ఫస్ట్ బిల్ కి ఇలా రాస్తాం ఎంట్రీ. ఫస్ట్ బిల్ ఏదైతే ఉందో 1,50,000 రూపీస్ కి బి బుక్స్ లో ఏమని రాసుకుంటాడు అంటే ఇదిగోండి, ఆయన డెటార్ ఎవరండి? బికి డెటార్ ఏ కదండి. ఏ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ చేసినటువంటి బిల్లు డిజానర్ అయితే, డిజానర్ ఎందుకు అంటున్నాను, క్యాన్సిల్ చేశారు కాబట్టి, టు బ్యాంక్ అకౌంట్ రాయాలి. అవునా? రెండో బిల్లు డిజానర్ కి తెలిసిందే కదండి, సేమ్ ఏ అకౌంట్ డెటార్, ఏకి బిల్ వెళ్ళిపోతుంది డెటార్ కి. టు వెళ్ళిపోయేటటువంటి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ని, సారీ 1,60,000 రూపీసేగా, 60,000 ఇదండి రాసేది. అర్థమవుతుందండి. 2 బిల్లుల్ని కూడా క్యాన్సిల్ చేసేసి రెన్యువల్ చేసుకుందాం అనుకున్నారు. కొత్త బిల్లు రెన్యువల్ చేసుకుందాము అన్నప్పుడు క్యాన్సిల్ చేసుకుందామని చెప్పకపోయినా కూడా డిజానర్ ఎంట్రీ మనం పాస్ చేయాలి. ఇదిగోండి, బిల్లుని డిస్కౌంట్ చేసినప్పుడు డ్రావర్ బుక్స్ లో ఏ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ రాయాలండి. రెండో ఎంట్రీ డిజానర్ అయింది ఎక్కడున్నప్పుడు అంటే బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకోలేదండి, ఆయన దగ్గరే ఉంది, డ్రావర్ దగ్గరే ఉందండి. అప్పుడు మనకి ఎంట్రీ ఇది వస్తుంది. అయితే ఈ రెండింటిని కలిపేసి ఒకే ఎంట్రీగా పాస్ చేయొచ్చుగా. అది ఎలా? ఏ అకౌంట్ డెబిట్, ఓకే, ఏ అకౌంట్ డెబిట్ రాసేసుకుని 2 బ్యాంకు 2 బిల్స్ రిసీవబుల్ రాయొచ్చు కదండి. ఇప్పుడు అది రాయబోతున్నాం అనమాట. లేదు మేము 2 వేరువేరుగా రాస్తామంటే రాసుకోండి, మీ ఇష్టం, తప్పలేదు. ఏ అకౌంట్ డెటార్, ఓకే, బిల్స్ ఎంతండి, 1,50,000 రూపీస్ ఒక బిల్ అయితే, రెండోది 60,000, మొత్తం కలిపేసి 2,10,000 రూపీస్ అండి. టు బ్యాంక్ అకౌంట్, ఇది ఫస్ట్ బిల్ అండి, ఇది ఫస్ట్ బిల్ ఎంతండి, 1,50,000. క్లియరా? మీకు క్లియర్ గా ఉందా? నెక్స్ట్ 2 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అండి, ఇది సెకండ్ బిల్ అండి, ఇది 60,000 రూపీస్. ఆ రెండింటిని కలిపేసి ఇలా రాసేసాం. డిజానర్ ఎంట్రీ అండి ఇది, ఇక్కడ రాద్దాం డిజానర్ ఎంట్రీ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్త బిల్లు రాసుకుంటున్నారండి. సేమ్ డేట్ 2/8/2024 న్యూ ఎంట్రీ. న్యూ బిల్ అంటే మళ్ళీ ఈయనకి బిల్ వస్తుందండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రాసుకుందాము. రాసుకునే ముందు ఇక్కడ ఇంకో పాయింట్ చదువుతాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, కొత్త బిల్లు రాసుకునేటప్పుడు 12% ఇంట్రెస్ట్ తో పర్ యానం, ఓకే, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months, 2 months ఎక్స్టెండ్ చేస్తూ 2 months పీరియడ్ కి ఎక్స్టెండ్ చేసుకుంటూ 12% ఇంట్రెస్ట్ కి కొత్త బిల్లు రాసుకుంటున్నారట. సో అప్పుడు మనం ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసినందుకేమో ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాం. మళ్ళీ ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేసినందుకు ఇదిగోండి 2 ఎంట్రీస్ ఇక్కడ కూడా మనం జనరల్ గా రాయాలనుకుంటే
ఏ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ ని డ్రావర్ బుక్స్ లో ఎందుకు డెబిట్ చేసాము అంటే అది ఇన్కమ్ కాబట్టి. ఎంతండి అంటే నీకు రెండు కలిపి 2,10,000 రూపాయలు ఇంటూ 12% ఇంటూ 2/12. ఎందుకు అంటే 2 నెలలు మనకి 2 months పీరియడ్ కాబట్టి. సో 2,10,000 రూపీస్ ఇంటూ 12% ఇంటూ 2/12 ఈజ్ ఈక్వల్ టు 4,200 రూపీస్ వచ్చిందండి. ఓకేనా, ఇది ఇంట్రెస్ట్ ఎంట్రీ. న్యూ బిల్ కి ఎంట్రీ రాస్తే న్యూ బిల్ కి ఎంట్రీ ఏమవుతుంది అంటే నీకు ఇదిగోండి, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఎవరి నుంచి వస్తుందండి, ఏ అకౌంట్ మొత్తం కలిపి 2,14,200 రూపీస్ 2,14,200 రూపీస్. ఇలా 2 ఎంట్రీలు రాసుకుంటామండి. క్లియరా? ఈ 2 ఎంట్రీలు రాకుండా ఒకే ఎంట్రీ రాసుకుంటే ఎలా రాస్తాము అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. ఈ 2 ఎంట్రీస్ కి కలిపి ఒకే ఎంట్రీ ఇలా వస్తుంది. ఏంటండి, బిల్ వస్తుంది. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ 2,14,200 రూపీస్. ఓకే, టు ఏ అకౌంట్, టు ఇంట్రెస్ట్ అకౌంట్ అండి. టు ఇంట్రెస్ట్ అకౌంట్ అంటే 2,10,000 రూపీస్, ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 4,200 రూపీస్. ఇలా అర్థం చేసుకోండి. అర్థమైందా? సెపరేట్ గా రాస్తేనేమో ఏ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ డెటార్ రాసుకుంటాము. ఓకే, రెండోది బిల్ వచ్చింది, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఏ అకౌంట్ రాస్తామండి. ఆ సెపరేట్ ఎంట్రీస్ లేకుండా బిల్ మొత్తం కలిపి ఇదిగోండి, బిల్ మొత్తం కలిపి 2,14,200 రూపీస్. ఇక్కడ కూడా 2,14,200 రూపీస్. ఏ అకౌంట్ వచ్చేటప్పటికి సెపరేట్ చేసాం, 2,10,000 రూపీస్, 4,200 రూపీస్ ఇలా రాసామండి. ఏదైనా ఒకటి అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే ఏ అకౌంట్ లో ఉన్నటువంటిది అమౌంట్ ఇదిగోండి, ఇక్కడ డెబిట్ ఉన్న అమౌంట్ క్యాన్సిల్ అయిపోయి ఏ అకౌంట్ లో మనం 2,10,000 రాసామండి, ఇంట్రెస్ట్ సెపరేట్ చేసాం. ఇలా అర్థమైందా? ఇలా. ఓకే, రైట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ మీ ఇష్టం అండి, 2 ఎంట్రీస్ అయినా రాసుకోవచ్చు, తప్పులేదు. 2,14,200 రూపీస్ టు ఏ అకౌంట్, 2,10,000 టు ఇంట్రెస్ట్ అకౌంట్ 4,200. ఇంతే. అయితే ఏమైందంట చూద్దాం. Mr. A becomes insolvent and only 40 paise in a rupee could be recovered from his estate. సరే, ఇక మనం అకౌంట్ వేయాల్సిన అవసరం కూడా లేదంటే సింపుల్ గా తెలిసిపోతుంది. మనకి 2 బిల్లుల తాలూకు అమౌంట్ కి సంబంధించి 40% వచ్చింది. అంటే 40 పైస్, 1 రూపాయికి 40 పైసలు వచ్చినాయి, లేదా 40% వసూలైనాయండి 2,14,200 రూపాయలలో. అంటే మనకి ముందు డిజానర్ అయిపోయిన దానికి ఎంట్రీ రాయాలి. గుర్తుపెట్టుకోండి అండి, డిజానర్ అయిందని చెప్పాల్సిన అవసరం లేదు. మనకి డ్యూ డేట్ అంటే ఎక్స్పైరీ డేటా, మెచ్యూరిటీ డేట్ వచ్చేటప్పటికి ఏంటండి 5/10/2024 డిజానర్ ఎంట్రీ ఏంటండి, బిల్ వెళ్ళిపోవాలి. ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ మొహాన్ కొట్టు. ఏ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంతండి, 2,14,200 రూపీస్. 2,14,200 రూపీస్. రైట్. చచ్చినోడి పెళ్లికి వచ్చినంత కట్నం ఎంత వస్తే అంత తీసుకోవాలి. సో ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాము అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2,14,200 రూపీస్ ఇంటూ 40 పైస్ ఆర్ 40% టు సారీ, ఎంత అమౌంట్ రావటం లేదు అంటే బ్యాడ్ డెట్స్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకో. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ ఎంత రావట్లేదు, 2,14,200 రూపీస్ ఇంటూ 60% రావట్లేదండి. దీనికి కారణము ఎవరి నుంచి వచ్చే అమౌంట్ అయినా వస్తుంది, ఏ అకౌంట్ అయిపోయింది. క్యాల్సి తీసుకున్నా 2,14,200 రూపీస్ ఇంటూ 40% అంటే 85,680 రూపీస్. 85,680 రూపీస్. రైట్, మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రావట్లేదు, 2,14,200 రూపీస్ ఇంటూ 60% రావటం లేదు. 1,28,520 అమౌంట్ రావట్లేదండి. టోటల్ అమౌంట్ 2,14,200 రూపీస్ అండి. ఇంతే, ఓవర్. ఇలా రాయాలి మనం. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ పేపర్ ఇప్పుడు మే 2025 రీసెంట్ గా జరిగిన పేపర్ లో ఏమి ఇచ్చారనేది చూడాలి అంటే నో
ఇది 5 మార్క్స్ అండి. ఇది ఎప్పుడుది? మే 2025 అన్న పేపర్. చూద్దాం. ఫర్ మ్యూచువల్ అకామిడేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ గగన్ అమన్ డ్రూ అపాన్, ఇదిగోండి, హిమ్సెల్ఫ్ అండ్ గగన్ అమన్ drew upon Gagan a bill of 7,500 rupees at 3 months. మ్యూచువల్ అకామిడేషన్ ఎవరి మధ్యలో అంటే అమన్ కి గగన్ కి. అయితే ఏమైంది? ఎవరు రాశారు? అమన్ రాశాడండి. అమన్ రాశాడు కాబట్టి అమన్ కి బిల్స్ రిసీవబుల్ అండి. గగన్ యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఈయనకి బిల్స్ పేయబుల్ అవుతుంది. 7,500 rupees at 3 months on 1/4/2024. Gagan accepted the bill and returned to Aman. Okay. Who discounted it immediately 8% per annum? According to agreement, Aman and Gagan shared the proceeds as 2:1. On the date of maturity, Aman remitted his share to Gagan, who honored the bill by payment. Show journal entries in the books of Aman and Gagan. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. ఇద్దరి బుక్స్ లో రాయమన్నారండి. స్టార్ట్ చేద్దాం. పక్కన రాసేద్దామా? ఎవరండి డ్రావర్? అమన్ డ్రూ, రైట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ అమన్, ఈయన ఎవరు? గగన్. డేట్ ఇంపార్టెంట్ కదా. 1/4/2024. 1/4/2024 డేటా. 1/4/2024 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు గగన్. ఓకే. అమౌంట్ 7,500 rupees అండి. 3 months బిల్ 7,500 rupees. ఇక్కడ వచ్చేటప్పటికి అమన్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 7,500 rupees. 7,500 rupees అయిపోయింది. ఎవరికి వస్తే వాళ్ళే కదండి డిస్కౌంట్ చేసుకునేది. ఆయన దగ్గరేగా బిల్ ఉండేది. 1/4/2024 బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్, 2 bills రిసీవబుల్. ఓకే. ఎంత అమౌంట్ అట? 8% per annum, 8%. 3 నెలల ముందుగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు వీడు. సో డిస్కౌంట్ వచ్చేటప్పటికి ఇదిగోండి 8,000 rupees ఇంటూ 3/12 ఇంటూ 8%. ఎంత వస్తే అంత. 8,000 rupees ఇంటూ 3/12 ఇంటూ 8%. 160 రూపాయలు. 160 రూపాయలు డిస్కౌంట్ ఛార్జెస్. సో ఎంతంటే అప్పుడు కలెక్ట్ చేసుకునేది 7,500. సారీ, ఇక్కడ 8,000 ఎందుకు వచ్చింది నాకు? 7,500 కదా. ఇంటూ 8% ఇంటూ 3/12 150 రూపాయలే. సో 150 అంటే 7,350. మొత్తం టోటల్ అమౌంట్ 7,500. మాకు తెలియదు. సో డాష్. నెక్స్ట్ 1/4/2024 ఎంత అమౌంట్ పంపిస్తున్నాడండి? అమన్ గగన్ కి, అంతేనా? అమన్ గగన్ కి ఎంత అమౌంట్ పంపిస్తున్నాడు, ఎంత రిసీవ్ చేసుకుంటాడు అంటే గగన్ రిసీవర్ అయ్యాడు కాబట్టి గగన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఇదిగోండి ఎంత అమౌంట్ అంటే 2:1 అటండి. 2:1 అంటే ఇక్కడ రాద్దాం. 7,500 2:1. 7,500 2/3 = 5,000 రూపాయలేమో ఈయన గారు. రిమైనింగ్ 2,500 ఏమో ఇంకొక ఆయన. అలాగే డిస్కౌంట్ కూడా. డిస్కౌంట్ ఎంతండి? ఎంత వచ్చింది నీకు? 150 రూపీస్. 2:1 150. ఇంతేగా. 150. 5,000 2,500 అండి ఫస్ట్. సో మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 2,500 రూపాయలండి డెబిట్. ఓకేనా? ఇక్కడ వచ్చేటప్పటికి
50 రూపీస్ డిస్కౌంట్ ఛార్జెస్ పోతే 2450 రూపాయలు అంతే. సేమ్ ఎంట్రీ ఈయనకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2450 రూపీస్, డిస్కౌంట్ డెబిట్ 50 రూపీస్ టు అమన్ అకౌంట్ 2500 రూపీస్ అండి మొత్తం టోటల్ గా. రైట్, నెక్స్ట్ ఏమన్నారు చూద్దాం. On the date of maturity, Aman remitted his share to Gagan, who honored the bill by payment. Show journal entries, right? ఇంకా అయిపోయిందండి, మనకి లాస్ట్ కి వచ్చేసాము. లాస్ట్ కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎంట్రీ రాద్దాం. ఓకే అండి, ఎంతవరకు వచ్చాం మనం? అమన్ అండ్ గగన్ షేర్డ్ అయిపోయింది కదా. అమన్ రెమిటెడ్ హిస్ షేర్ టు గగన్. ఓకే, ఇదిగోండి గగన్ కి 2500 రూపీస్ 1/4 పంపించాడండి. అయితే ఇక్కడ అమన్ బిల్ రిసీవ్ చేసుకున్న ఆయన ఉన్నాడు కదా, అయితే ఈయన రిమైనింగ్ అమౌంట్ 2500 రూపీసే పంపించాడండి. రిమైనింగ్ అమౌంట్ 5000 రూపీస్ ఉంది కదండి డ్యూ డేట్ రోజున. డ్యూ డేట్ అంటే 3 months బిల్ అంటే 4/7/2024 మిగిలిన అమౌంట్ కూడా గగన్ కి పంపిస్తేనే గగన్ దానిని ఆనర్ చేస్తాడు. సో గగన్ డ్యూ డేట్ రోజు అండి ఇది. గగన్ అకౌంట్ డెబిట్, ఇంకా మిగిలిన అమౌంట్ ఎంతండి, 5000 రూపీస్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ 5000 రూపీస్. ఇది పంపిస్తేనే ఈయన ఆనర్ చేయగలుగుతాడు. సో 4/7/2024 అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుందామండి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 5000 రూపీస్ టు ఎవరి నుంచి వచ్చింది అంటే ఈయన రాసుకునే పేరేంటండి, అమన్. అమన్ నుంచి రిసీవ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఆనర్ చేసేస్తున్నాడు. 4/7/2024 బిల్ ఆనర్ చేస్తున్నాడు అండి. ఎంట్రీ ఏమి రాస్తాం మనం, బిల్ ఆనర్ చేస్తే బిల్ వచ్చేస్తుంది. బ్యాంక్ లో ఉంది కదండి బిల్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ అండి, మొత్తం కలిపి 7500 రూపీస్. ఇక్కడ ఎంట్రీ రాదు. ఎందుకు ఎంట్రీ రాదు అంటే బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నప్పుడు బిల్ ఆనర్ అయితే గనక ఎంట్రీ రాదండి ఈయన బుక్స్ లో. సో మనం ఇలా రాయాలి. ఓకేనా, ఇది మే 2024కి 5 marks ఇచ్చిన ప్రాబ్లం. ఓకే అండి, మొత్తం 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం మనం. ప్రీవియస్ మాత్రం చేయకుండా వెళ్ళొద్దు. ఎందుకంటే మనం ఏదైనా పేపర్ అసలు ఎలా వస్తుంది అనే దానికి మోడల్ పేపర్ కన్నా కూడా ప్రీవియస్ పేపర్స్ నేను చేయమని చెప్తాను. ఎన్ని మీకు అవైలబుల్గా ఉంటే అన్ని